ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత కొడంగల్, మక్తల్, నారాయణపేటలో ప్రత్యేకంగా ఒక సుమారు 5,000 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనులు, ఈ కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ విజయానికి ఏమన్నా దోహదపడతాయా? అంటే తీసుకున్నాగానే గుర్తుంచుకునే ప్రజలు కూడా ఏం కాదు. ఎంత ఇస్తే అంత తీసుకుందాం, ఇష్టం ఉన్న కోటేద్దాం అనేది ఉంది వాస్తవం కూడా. ఇప్పుడు ఇంకోటికి ప్రయోజనకరమైన పనులు ప్రభుత్వం చేసినప్పుడు అది వారి బాధ్యత అంటాడు. ఒక 50% ఉంటారు, అమ్మ మాకు చేసేట్టు చాలా గొప్పగా మేము ఆయన జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం అంటూ ఒకడు ఉంటాడు. ఎన్ని జరిగినాక ఈ 75 ఏళ్ల తర్వాత ఇలా పరిస్థితి ఇట్లుంది. కాబట్టి నేను ఏమంటా అంటే తన జిల్లా కావడం, ప్రభుత్వంలోకి రావడం, నిజంగా వెనుకబడ్డ కోడంగల్, ఇప్పుడు ఆ చిన్న చిన్న టౌన్లు కోస్గి, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ టౌన్లు చాలా వెనుకబడే ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన ప్రభుత్వ నిధులు ఇచ్చి మంచిగా డెవలప్ చేయడం అనేది కూడా మంచిదే. దాన్ని ఏ పార్టీ తీసుకుంటారంటే వాస్తవంగా అయితే ఆ జరుగుతున్న వాటికి నిజమైన అభివృద్ధి కార్యక్రమాలు అనుకుంటే వేస్తారు, అందులో డౌట్ లేదు. వేసి గెలిపిస్తారా ఓడిస్తారా తర్వాత సంగతి. కానీ ఆ మాత్రం కట్టసి ఉన్నటువంటి మంచి ఓటర్స్, మంచి ప్రజలు, మంచి ఆలోచన పనులు కూడా ఉన్నారు. డీకే అరుణ ఖచ్చితంగా మేము గెలిచి తీరే స్థానం ఇది, మేము గెలిచి తీరుతామని కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. సేమ్ టైంలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా కానీ కాంగ్రెస్ మీద ఒక తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ పథకాలు ఏవి కూడా సరిగా అమలు కాలేదు అని ప్రజల్లోకి వాళ్ళు బాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల చల్లా వంశీచంద్రెడ్డి గెలుపుకు ఏమన్నా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే ప్రభుత్వము మోడీకి నడుస్తుంది, బీజేపీ. మరి బీజేపీ నుంచి రావాల్సినవి కూడా ఎంత చేసినా తగ్గేది. ఒక ఇంట్లో 4 ఇంట్లోనే అన్ని సాటిస్ఫై కావు. అట్లా అని వాళ్ళు చేయొద్దు, వీళ్ళు కూర్చోవాలని నా యొక్క జవాబు కాదు. ఎంత చేసినా సాటిస్ఫై అంటే తృప్తి పడినటువంటి ఈ యొక్క రాజకీయ వ్యవస్థ. కాబట్టి బీజేపీ ప్రభుత్వం చేయలేదనో, కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి చేస్తుంది తప్పను, బీఆర్ఎస్ ఆల్రెడీ ఉండి ఏమి చేయలేదనో, సో ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి. ఇక ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ వ్యక్తులు కూడా ఇంపార్టెంట్ అవుతారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వాలలో ఏదైనా సాఫ్ట్ కార్నర్ ఉండి వాళ్ళు అభివృద్ధి చేసిరంటే మోడీ ఎఫెక్ట్ ఉంటుంది, రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి కేసీఆర్ని కొంత కనికరం ఉండొచ్చు. మొన్న నేను చెప్పినట్టు ఈ లాస్ వల్ల ఏం పెరిగిందంటే కొద్దిగా అయ్యో ఈ స్థాయిలో ఉన్నాడు, ఈ తప్పులు చేసిండు, మరి తెలిసి చేసిండా అనేది ఉంది. కాబట్టి అందరికీ ఓట్ల పర్సంటేజ్ ఉంది. కాకపోతే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది గమనిస్తే తెలుస్తుంది. మనం ఎందుకు చెప్పడం ఎవరు గెలుస్తారని. ఇప్పుడు ప్రజలు మాత్రం కంపల్సరీ ఆ యొక్క నియోజకవర్గ అభివృద్ధిని, కాంక్షను, ఆకాంక్షను, ఆసక్తిని అన్నీ చూసారు. సో కాబట్టి నిర్ణయం సరిగానే వస్తుంది. ఓవరాల్గా చూస్తే గతంలో పరిశీలిస్తే కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం మొదటి నుంచి వెడకబడే ప్రాంతంగానే ఉంది. ఇక్కడ గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పనిచేసిన టైంలో కూడా మహబూబ్ నగర్ దత్తత తీసుకున్నారు. అయినగా ఇక్కడ పెద్ద అభివృద్ధికి నోసుకొని ప్రాంతాలు చాలా ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఇక్కడ ప్రజల సమస్యలు మారలేదు, వీళ్ళ కష్టాలు అలాగే ఉన్నాయని. ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏంటంటే వలసలు, తాగునీటి సమస్య, వ్యవసాయానికి నీళ్ళ సమస్య. అంటే ఇక్కడ ముఖ్యంగా కృష్ణా నది, భీమా, తుంగభద్ర నది, 3 నదులు ఈ జిల్లా నుంచి ప్రవహిస్తున్నా కానీ నీటి సమస్య కూడా ఉంది. ఈ సమస్యలు ఏంటంటే పూర్తి స్థాయిలో ఇక్కడ తీరలేదు. అంటే ప్రజలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్లో ఎవరిని గెలిపించబోతారు? ఒక ఇంట్లో యజమాని పిల్లలు కూడా ఏం గమనిస్తారంటే మా ఇల్లు బాగా నడుస్తుందా, మా నాయన ఇంత కష్టపడ్డా మా ఇల్లు ముందరకు పోలేదని. ఇలా పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత? ప్రతి ఇంటికి మినిమం 8 నుంచి 9 వేలు వస్తే కానీ, విలేజెస్లో 15 నుంచి 20 వేలు వస్తే కానీ సిటీలలో బతికేవారు. ఓటుకు పోయినప్పుడు ఏ ప్రాజెక్ట్ వచ్చింది అంటే 50% మంది ఓటర్లు తన ఇంట్లో ఉన్న సమస్య మైండ్లో పెట్టుకునే కసిగా పోతారు ఓటింగ్కి. కాబట్టి మహబూబ్నగర్ జిల్లాలో ఏ ఇంట్లో కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ ఫుల్గా లేదు, ఒక రిచ్ పీపుల్ తప్ప, ఎవరన్నా బాగా భూస్వాములు వాళ్ళు తప్ప. ఒక 70-80% మీరన్నా వలసలు పోయి వచ్చిన వాళ్ళ ఇళ్ళల్లో ఇప్పటికి కూడా ఏదో కొంత ఉందంటే ఎక్కడికి వచ్చిన వాళ్ళు కూడా నెలకు 8 నుంచి 10 వేల ఇన్కమ్ లేనటువంటి ఇంట్లో చాలా ఉన్నాయి. మళ్ళీ వీళ్ళ ఎఫెక్ట్ ఓటింగ్ పోలింగ్ బూత్లు ఏం పడుతుంది, నాకు ఎక్కడ కాలు వదిలిండో ఇవి చూడరు వాళ్ళు. వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, పోయినసారి ఈయన ఉన్నాడు, నా ఇల్లు బాగుపడలేదు, ఈసారి ఆయనకేస్తా. సింపుల్. కాబట్టి ఎందుకనే ఇంత సరళ ఉంటుంది. మనం ఏంటంటే స్థూలంగా ఏ ప్రాజెక్టు, ఏ ప్రణాళిక, ఏ సిద్ధాంతం, ఏ ప్రయోజనం,
ఈ పిఎంకేవీవై అవి ఇవి ఇప్పుడు మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమాలు, ఈయన ఇచ్చిన 6 సంక్షేమాలు, వీటి మీద స్థూలంగా మాట్లాడుతున్నాం. కానీ ఏవెంత చేరినాయి అనడానికి, ఏ ఇల్లు ఎంత బాగుపడ్డది అనడానికి ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏందని చూస్తే మనమే తీసుకో, మన వాడ తీసుకో, మన ఊర్లో 18 ఇండ్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. వాడల 12 ఇండ్లు ఎప్పుడు అరకొరే, అయ్యా ఇట్లా కష్టం ఉంది, ఇది తిండి కష్టం ఉంది, నా పిల్లలు నిలబడలేదు, నా పిల్లలకు అది కాలేదు, నా పొలంలో నీరు అంటలేదు, ఇన్ని బోర్లు వేసినా అయితే లేవు, ఇదే కష్టాలు. కాబట్టి వీటికి ఎక్కడో ఉన్నటువంటి మేడిగడ్డకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు వీటికి రేపొద్దున 5 ఏళ్లకు వచ్చేటువంటి ఏదైనా స్కీము ప్రాజెక్టు డెవలప్ అవుతుందంటే ఏమైనా ఉందా? వీటి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి, వీటితో కూడా ఉంటాయి. కానీ ఆ పరిస్థితులు వేరు, ఆ ప్రాంతాలు వేరు, ఈ పరిస్థితులు వేరు. ఇప్పుడు మహబూబ్నగర్లో ఎన్నో ప్రాజెక్టులు అన్నారు, ఇక్కడి నుంచి నీరు లేక చుక్క లేక మళ్ళీ తీరా చూస్తే జిల్లా చుట్టూ మొత్తం నదులే పారుతాయి. కానీ ఆ జిల్లాకు మాత్రం లేదు. నల్గొండ లెక్కరే, నల్గొండకు ఆనుకొని రాసుకొని పోతుంది కృష్ణ. ఎన్నో ఏళ్ళు బాధపడ్డది. మహబూబ్నగర్ బాగు చేయకపోవడానికి కారణం కాంగ్రెస్ మొదటి నుంచి కూడా వాస్తవం. ఎందుకంటే వాళ్ళు మీరు అన్నట్టు ఎక్కువ సమయం వాళ్ళే పాలించారు. కానీ ఆ సమయంలో ఏమైంది, ఇంత ముందు చూపు లేదు. జైపాల్ రెడ్డి గారు ఏ ఊరికి బాగా చేసారో నాకు తెలియదు, కానీ వాస్తవంగా గొప్ప లీడరే ప్రధానమంత్రి స్థాయి. కానీ తన సొంత మాడుగుల ప్రదేశం తర్వాత డెవలప్ అయింది. కల్వకుర్తి ఏరియా చాలా ఇబ్బందిలో ఉండేది. మనమైతే ఆ రూట్లో పోవాలి. ఇప్పుడు మారిపోయినాయి, ఎట్టెట్టో పోతున్నాం వస్తున్నాం. రాజశేఖర రెడ్డి కాంచి తర్వాత చంద్రబాబు, కేసీఆర్, మోడీ, గడ్కరీ ఇంతమంది వచ్చినాక మారినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో. కాబట్టి ప్రతి ఇంట్లో పర్ క్యాపిటల్ ఇన్కమే ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఓటేయడానికి పోతే నా కడుపున వచ్చేది ఎక్కడంటే నేనెందుకు ఇంత దరిద్రులుగా ఉన్నా, నేనెందుకు వెనకబడి ఉన్నా అన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ఓటు వచ్చినప్పుడే కసి తీసుకుంటారు. కాబట్టి పర్సంటేజ్ అటు ఇటు మారుతుంది, తప్పనిసరిగా ఫేస్ చేయాల్సిందే. మస్తు గేమ్ ఉంది ఇప్పుడు. ఈసారి ఉన్న గేమ్ చిన్నది కాదు. ఎందుకంటే కొన్ని కాడ కోట్లకి ఎకరం, కొన్ని చాట్ల తూట్లు పడ్డటువంటి ఇండ్లు, కోట్లు తూట్ల మధ్య బతుకుతున్నటువంటి జనం. రోడ్లు చూస్తేనేమో రోడ్డు మీదకి వస్తే సూపర్ అనిపిస్తున్నాయి, కానీ ఏ ఇంటికే పోవద్దు, నీ తల్లి పైకి పోతే బాగుండన్నట్టు అయిపోయింది మెదడులు. ఓకే సుందర్ చామకూర గారు, మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. నమస్కారం. సంతోషం.